సిద్ధవటం కోట ఒక ప్రత్యేకమైంది సహజ రక్షణ కవచంతో నిర్మించిన కోట అది. ఈ కోటకు దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన 3 వైపులా లోతైన ఆగర్తతో శత్రువులు ప్రవేశించేందుకు వీలుకాని రీతిలో ఈ కోటను నిర్మించారు. ఈ కోట హిందూ ముస్లిం రాజుల ఆధీనంలో ఉండడంతో కోట లోపల ఆలయాలు, మసీదులు ఉన్నాయి. కొన్ని భవనాలు 2 సంస్కృతులకు ప్రతిరూపంగా నిర్మాణాలు జరిగాయి. సిద్ధవటం కోటను విజయనగర చక్రవర్తిగా వీర నరసింహరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట గురువరాజు సామంతుగా పాలించేవారు. ఆయన పరిపాలనలో స్త్రీలను అత్యంత ఘోరంగా అవమానించి మరీ ప్రజల నుంచి అక్రమంగా ధనం దోచుకుంటూ చిత్రహింసలకు గురి చేస్తున్న విషయాన్ని కూచిపూడి భాగవతుల ప్రదర్శన ద్వారా తెలిసిన వీర నరసింహరాయలు అతనికి మరణశిక్ష విధిస్తూ సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం కోటను వశపరుచుకునేందుకు యుద్ధాన్ని చేసి కోట వశమయ్యాక సంబెట గురువరాజును చంపారు. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు ఈ కోటను పాలించాడు. అంతకుముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. 2వ వెంకటపతి రాయలకు మట్టి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమర నాయకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాల్లో సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టి కోటను శత్రు దుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. మట్లి రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీ ఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. కోటకు పడమట, తూర్పున 2 ద్వారాలున్నాయి. ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలు, అందమైన శిల్పాలున్నాయి. పశ్చిమ ద్వారం లోపలి పైభాగాన రాహుగ్రహణం పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమైంది. రాణి దర్బారు, ఈద్గా మసీదు సమీపంలో నగారా ఖానా ఉన్నాయి. ఈ నగారా ఖానా వెనక కోట గోడకు మధ్యన ఉండే తాగునీటి కోనేరొకటి ఉంది. కోటలో సిద్ధవటేశ్వర స్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. శిథిలమవుతూ ఉన్న కామాక్షి ఆలయాన్ని మరమ్మతులు చేసుంచారు. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని నిర్మించారు. పక్కనే మసీదు కూడా ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సారంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించారు. చక్రయత్నం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు. గోడలు నిర్మించాలని ఆదేశాలు వాటి కేంద్రంగా చేసుకొని ఈ దోమన బొమ్మలు
अब ब्रिटिश वाले खबर है ब्रिटिश वाले ने अंदर को जाने इतनी न गई थी पानी कौन सा बोलना तो सभी बोलवा ना कोटा ने पूरी गवर्नमेंट हैंड कर लड़े होते बोलो अरे ऊपर चलेंगे ले तो మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, నెల్లూరు.